కడపలో సిచ్యువేషన్ ఎలా ఉంది మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, ఎండలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఒక పక్క హీట్ వేవ్స్ ఉంటాయి, మరికొద్ది రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది. కడపలో ఏంటి సిచ్యువేషన్? కడపలో ఎండల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 45 నుంచి 47 డిగ్రీల వరకు కూడా కొన్ని మండలాలు అయితే వెళ్ళినాయి. దాదాపు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 50 మండలాల్లో అన్ని మండలాల్లో కూడా 42 డిగ్రీల సెల్సియస్ అయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు కనపడతా ఉన్నాయి. దాదాపు నెల రోజుల నుంచి ఈ పరిస్థితులు అయితే కనపడతా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. రానున్న కాలంలో ఇంకా రాబోయే 3 రోజుల్లో కూడా మరింత ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు జమ్మలమడుగు ప్రాంతం కానీ, అలాగే ఇటు ఒంటిమిట్ట ఆ ప్రాంతాలు, అలాగే పులివెందులలోని కొన్ని మండలాలు అయితే పూర్తిసారి చాలా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. అలాగే కమలాపురంలో కూడా కొన్ని మండలాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ కూడా కొంత మైన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మైన్స్ ఉన్న ప్రాంతాల్లో ఎండల తీవ్రత భారీ స్థాయిలో ఉంటుంది. ఇటు పులివెందులలో చూస్తే కనుక యురేనియం మైన్స్ ఉన్నాయి. అలాగే ఇటు కమలాపురంలో, అలాగే జమ్మలమడుగులో చూస్తే ఇటు నాపరాయి మైన్స్, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇటు మాకు ఒంటిమిట్టలో చూస్తే కనుక అత్యధిక ఉష్ణోగ్రతలు ఒంటిమిట్టలోనే నమోదయ్యాయి. దాదాపు 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా కడప నగరంలో ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితితో చూస్తూ ఉన్నాము. రానున్న 3 రోజుల్లో కూడా మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటికే అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టారు. ఎవరు కూడా 9:30-10 లోపే పనులని కూడా ముగించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరు కూడా బయటకు తిరగవద్దు, వడదెబ్బలకు గురి కావద్దని చెప్పేసి కూడా అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టడం, అలాగే ఎక్కడికక్కడ ప్రభుత్వం తరపున చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే ఎవరైనా స్వచ్ఛంద సంస్థల తరపున వచ్చి వాళ్ళు చలివేంద్రాలు కానీ మజ్జిగ కేంద్రాలు కానీ ఏర్పాటు చేస్తామంటే అవన్నీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు స్వచ్ఛంద సంస్థల తరపు నుంచి వచ్చేవారి కోసం. అలాగే ముఖ్యంగా వడదెబ్బ తగిలే ప్రాంతాలు రోడ్డు మీద ఉన్నటువంటి సిగ్నల్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏదైతే గ్రీన్ మ్యాట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ దాదాపు 1 నిమిషంన్నర పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో గ్రీన్ మ్యాట్లను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి అయితే కొంత ఎండ దెబ్బ నుంచి తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఎవరు కూడా 10 తర్వాత ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే సాయంత్రం 4:30-5 గంటల తర్వాత ఏమన్నా అత్యవసర పనులు చూసుకోవాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే కడప జిల్లాకు సంబంధించి వడగాలులకు సంబంధించి 2 మృతులు, ఇద్దరు వడగాల్పులకు సంబంధించి మృతి చెందినట్టు కూడా తెలుస్తూ ఉంది. అధికారికంగా మిగతా ప్రదేశాల్లో ఎక్కడ కూడా కొంత అప్రమత్తత ఉన్న నేపథ్యంలో కొంత అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి అవేర్నెస్ కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన అన్ని మండలాల్లో కూడా అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఇటు కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ, మిగతా మండల స్థాయి అధికారుల నుంచి కానీ, అలాగే జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా అప్రమత్తమే. ఎక్కడ కూడా ఈ ఎండల తీవ్రత గురి కాకుండా ఉండే అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా రానున్న 3 రోజుల్లో మరింత ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కొంత కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం, అలాగే అవేర్నెస్ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.